ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఎందుకు బరువైండు వాళ్ళకి? బొంతు రామ్మోహన్ కేటీఆర్కి చాలా దగ్గరగా ఉన్నాడు. కేటీఆర్ లేకముందు కేసీఆర్ ఫ్యామిలీలో ఒకటిగా ఒక్కొక్క సన్ లాగా మీరు కనిపించినారు కదా అందరికీ, బయట ఎక్స్పోజర్ కూడా. కేసీఆర్ కూడా మిమ్మల్ని అంతే దగ్గరగా చూసిండు కదా. సో తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ మేయర్గా, ఆయన మినిస్టర్గా మీరు అంతా కలిసే పనిచేసినారు, చాలా దగ్గరగా ఉన్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు కనబడ్డారు కదా. ఎక్కడ మీకు మీరు బరువయ్యారు? ఎందుకు? రీజన్ ఏంటి? అది పార్టీ పని అయినా లేకపోతే మేయర్గా ఉన్నప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లో అయినా పని విషయానికి వచ్చినప్పుడు నేను ఎక్కడ దాని పదవిని బాధ్యతలాగా పూజించి దాన్ని ఆ రకంగా ఫీల్ అయ్యి పనిచేసినాం. దాంట్లో ఆ పని వాళ్ళు ఇది చేయాలని చెప్పకుండా అరే ఇది మనం చేస్తే బాగుంటుంది అని అంటే దాన్ని భుజాన్ని వేసుకొని చేసే సందర్భం ఉండేది. ఆ సమయంలో దగ్గరగానే కనపడేది. కానీ ఎవరన్నా పార్టీలో కార్యకర్తలు, లీడర్లు, లేకపోతే నాకు సంబంధించో శ్రేయభిలాషలో ఇంకెవరన్నా ఏదైనా మనం ఏదైనా సమస్య ఉంది, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అని అడుగుతున్నప్పుడు అప్పుడు ఆ దూరం కనపడేది అన్నట్టు. అంటే ఏదైతే కొంతమంది మధ్యన ఎక్కడ షాదినార్ల మీటింగ్ అయితే కార్యకర్తలు వాపోతున్నారు, దగ్గరగా ఉన్నట్టే ఉండేది కానీ ఒక్క పని అయింది లేదు అని, ఏదైనా ఒక చిన్న పని కూడా చేసుకోలేకపోయినాము. ఇవాళ మంత్రులు వస్తే, ఎమ్మెల్యేలు వస్తే ఫోటోలు దిగి ఆడికే సంతోషపడేది తప్పితే ఏ పని కాక అధికారం నుండి కూడా లేనట్టే ఉంది మాకు. ఈ పరిస్థితులలో మీరు ఓడిపోయిన వాళ్ళని ఆ పార్టీలో ఈ పార్టీలో వాళ్ళని ఇట్లా చేసి మా మీద నెత్తిన కూర్చోబెట్టి మా ఆత్మగౌరవం దెబ్బతీసారు, మా బాధ అయితే ఇనలేదు అని బహిరంగంగానే హరీష్ రావు గారు మీటింగ్ కండక్ట్ చేస్తుంటే అలా సీనియర్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కాదు, ఇవాళ 24 సంవత్సరాలు ఒక మనిషి ఓపిక పట్టడం అంటే మరి వాళ్ళు నేను పని చేసుకుంటూనే ఓపిక పట్టినా, నేను వాళ్ళ దగ్గరగా వండుకుంటూనే ఓపిక పట్టినా. మరి దగ్గరగా ఉన్నంత మాత్రాన సముద్ర నీళ్ళు తాగడానికి ఎట్లయితే పనికిరావో ఇవాళ నా ఏమటుండే వాళ్ళకు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏదైనా పని చేయాలన్నా వాళ్ళ సమస్య తీర్చాలన్నా ఆ కోణం కొంత తక్కువగా ఉండేది. ఇవాళ కేటీఆర్ కూడా ఫోన్ చేయలేదా మీకు? రేవంత్ని కలిసిన తర్వాత మీరు నారాజుగా ఉన్నారని తెలిసిన తర్వాతనో నాకు కాలే లేదా? నాకు అధిష్టానం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేసి ఇదైంది లేదు. కాకపోతే న్యాయమడి తిరిగే శ్రేయభిలాషులు జాగ్రత్త బ్రదర్ అనో చూసి కొత్త కాడికి పోయినప్పుడు అందరితో మంచిగా ఉండాలనో వాళ్ళు ఇదుగు పలికిరు తప్ప అధిష్టానం నుంచి అయ్యో వెళ్ళొద్దు అని ఎవరు అడగలే. అధిష్టానం నుంచి ఎవరు కూడా అడిగిన సందర్భం. కేటీఆర్ మీకు చాలా దగ్గర కదా, ఆయనతో మీరు డిస్కస్ చేయాలి కదా, అసలు అవకాశం మీరైనా అడగాలి కదా, ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా బ్రదర్ అన్న ఆలోచన ఏమైనా ఆయనతో పంచుకున్న సందర్భం లేదా? మనకై మన కడుపు నొప్పి వచ్చిపోయి అడిగితే వెళ్ళొద్దని చెప్తారు. వెళ్తున్నారనే సమాచారం వారికి ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే అదేమన్నా బాధ తీర్చినట్టు ఉంటుంది. నేనే పోయి కడుపు నొప్పి అవుతుంది, నేను పోయి లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీరు కేటీఆర్తో? లాస్ట్ అంటే నాకు తెలిసి ఒక 1 month కింద బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ భవన్లో కలిసి అంతే. ఏం మాట్లాడారు ఆ రోజున మీరు? అంటే పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఓకే అంతే కలుసుకున్న తప్ప కూర్చొని పెద్ద డిస్కషన్ ఏం లేదు. జనరల్